ఇదివరకటి రోజుల్లో వాడు ఒక 10 రూపాయలు లంచం అడుగుతున్నాడంటే 10 మంది దగ్గరికి వెళ్ళేది. వాడి దగ్గర డబ్బులు ఇయ్యందే ఏ పని కాదురా అనేటటువంటిది. అది అధికారుల గురించి. రాజకీయ నాయకులు అట్లా ప్రభుత్వాల్లోకి వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడం, విపక్షంలో ఉన్నప్పుడు అదిగో అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పడం జరిగేది. ఇప్పుడు 2 రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే, అంటే ఇలాంటిది కరప్షన్ అని ఇట్లాంటి వాటి నుంచి దేశం బాగుపడాలి, సమాజం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి అని కోరుకోవాల్సినటువంటి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మందు తాగితే తప్పేంటి? మందులో లంచం డబ్బులు తింటే తప్పేంటి? కార్యకర్త తింటే తప్పేంటి? ఇసుకలో తింటే తప్పేంటి? అలా తినలేదు అనేటటువంటి ఇది, లేకపోతే తింటే తప్పేంటి అనేటటువంటి ఇది అక్కడ తెలంగాణలోనూ ఉంది, ఇక్కడ ఉంది. గుడ్. ఎప్పుడైతే తింటే తప్పేంటి అని ఒక కార్యకర్త, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినప్పుడు ఎదురోడు గురించి అవినీతి ఆరోపణ ఎందుకు పనికిమాలినాయి? నాయకుల గురించి అవినీతి ఆరోపణ ఎందుకు? ఆడు అందులో తిన్నాడు, ఇందులో తిన్నాడని. తినడం మీ హక్కు అంటున్నారు కదా. బదిలీకి లంచం కట్టాలా, మద్యం షాపులకి లంచాలు కట్టాలా, ఇసుకకి లంచాలు కట్టాలా, సర్టిఫికెట్లకి లంచాలు కట్టాలా, పెన్షన్లకి లంచాలు కట్టాలి. అన్నిటికీ లంచం 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 అని చెప్పి లంచానికి మంచం వేస్తే ఆ మంచం మీదన కూర్చోవాల్సినటువంటి జనానికి కింద ముళ్ళుకర్రతో పొడుస్తుంటే దాన్ని ఘనంగా చెప్పుకుంటుంటే కార్యకర్తలను దోచుకొనిలేదు, నాయకులు దోచుకొనిలేదు, ఆని చూసి నేర్చుకో దోపిడీ ఎలా చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు, లేకపోతే మనకి తిన్నయకపోతే కార్యకర్త ఎట్లా బాగుపడతాడు, కార్యకర్త బాగోపోతే పార్టీ ఎట్లా చేస్తుందంటే ఇంకా ఇదే ఆ ప్రజాస్వామ్యం కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటుంది. ఎవడికి తోచినంత దోచుకోవడానికేనా? పైస్థాయి ఇక్కడ కరప్షన్ చేయలేదు నాయకులు అని చెప్పి అంత వెర్రెదవ ఎవడూ లేడు. అందరు నాయకులు కరప్షన్ చేస్తున్నారు. కాకపోతే అది జనాలకి గుచ్చకూడదు. ఇప్పుడు జనాలకి గుచ్చుతున్నారు, తప్పేంటని వాదిస్తున్నారు. ఇది విచిత్రమైన పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో నైతికత అనేది చచ్చిపోతున్నటువంటి రాజకీయం నడుస్తుంది.